రీసెంట్‌గా ఒక ట్రైన్‌లో ఒక భర్త, భార్య ఎళ్తున్నారనమాట. కొత్తగా పెళ్ళయిందనమాట వాళ్ళకి. ఎళ్తున్నారనమాట ఎక్కడో బంధువుల ఇంటికి. ఆళ్ళిద్దరికీ ఏదో కుదరట్లేదు. ఏదో అయింది. ఇష్యూ అయింది. గొడవ ఆడుకున్నారు. హస్బెండ్ వచ్చేసి ఆమెను పట్టుకున్నాడు. బతిమలాడుతున్నాడు. బుజ్జగిస్తున్నాడు. ఉండు వద్దు వద్దు అనేసి. ఈ భార్య అనే పర్సను వినట్లేదు. ఫుట్‌పాత్ దగ్గరికెళ్ళేసి ట్రైన్ కదులుతున్న ట్రైన్ దగ్గరికెళ్ళేసి పాపం మరి ఏమనుకున్నారో అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలీదు. డైరెక్ట్ దూకేసేసింది. సో, ఈ అబ్బాయి భయపడి "యమ్మ నేనెక్కడ చంపేశాను" అనేసి నన్ను మళ్ళీ జైల్‌లో పెడతారనేసి ఈ అబ్బాయి కూడా దూకేసి ఈ అబ్బాయి కూడా చనిపోయాడు. సో, మనకు చనిపోవడం అనేది కామన్ పాయింట్ అయిపోయింది చాలామందికి. సమస్యలుంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే జీవితకాలం బతకొచ్చు కదా! హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. మంచి లైఫ్ ఉంది. 100 ఏళ్ల జీవితం ఉంది. ఆర్దాషుగా ఇట్లా చావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. లైఫ్ బావుంటది.